ఈ భద్రకాముడికి మహర్షులు వరాలు ఇస్తున్న సమయంలో శ్రీకృష్ణ దేవేంద్రులిద్దరూ యజ్ఞసభలో పక్కపక్కన కూర్చొని వజ్రపురం మీద దాడి కోసం కొన్ని ఉపాయాలను ఆలోచించారు. ఆ తర్వాత ఎవరి దోవను వారు వెళ్ళిపోయారు. ఆ ఆలోచన ప్రకారం దేవేంద్రుడు దేవలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దేవలోక హంసలను ఏకాంతంగా దగ్గరకు పిలిచి ఇలా చెప్పాడు: ఓ దేవలోక హంసల్లారా, మీకు స్వాగతం. మీకు మాకు సోదరత్వ సంబంధం ఉంది కదా. ఎందుకంటే మీ హంస జాతిని ప్రథమంగా సృష్టించింది ఎవరు? మా తండ్రి గారైన కశ్యప ప్రజాపతి గారే. అందువల్లే మీకు కాశ్యపీ హంసలు అని పేరు కూడా ఉంది. మీలో కొందరు దేవలోకవాసులైన పుణ్యాత్ములు విమానాలను మోస్తూ ఉంటారు, విమానాలను కూడా, దేవ విమానాలు. భూలోకంలోని మానస సరోవర ప్రాంతంలో విశేషంగా సంచరిస్తూ ఉంటారు కదా. అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు, చూడలేరు. అలాంటి మీతో ఇవాళ నాకు ఒక దేవరహస్యం, దేవకార్యం వచ్చిపడింది. మీ సహాయంతో దేవశత్రువులను జయించవలసిన సన్నివేశం కూడా ఏర్పడింది. అందుకే మీతో ఏకాంతంగా రహస్య సమావేశం చేస్తున్నాను. మీరు దేవర రహస్యాలను ఎక్కడ వెల్లడి చేయారని నాకు బాగా తెలుసు. మీరు ఎవరికి చెప్పరని. దేవకార్యాన్ని భగ్నం చేస్తే దండన ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా మీకు బాగా తెలుసు. మీరు వజ్రనాభుడి యొక్క వజ్రపురంలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటారన్న బాగా నాకు తెలుసు. అక్కడ కూడా మిమ్మల్ని ఎవరూ అడ్డు పెట్టరు. నేను కోరేది ఏమిటంటే, అక్కడి మామూలు సరస్సుల్లో కాకుండా అక్కడి రాజాంతఃపురపు సరస్సుల్లో మీరు హితోధికంగా విహరించడం ప్రారంభించండి. ఇది మీరు ఎప్పుడు చేసే పనే కనుక దీనివల్ల మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. వజ్రనాభుడి అంతఃపురంలో ఇతడి పుత్రిక అయిన ప్రభావతి కన్య ఉంది. ఆమె మహాసౌందర్య రాశి, కానీ కారణ జన్మురాలు. ఆమె తల్లి పార్వతీదేవి యొక్క వరప్రభావం వల్ల ఈ ప్రభావతిని పుత్రికగా పొందింది. వజ్రనాభుడు ఈ పిల్ల కోసం స్వయంవరం ఏర్పాటు చేశాడు, కానీ రాక్షస వీరుల్లో ఎవరూ నచ్చక ఆమె ఎవరినీ చేసుకోలేదు. ఆ తండ్రికి కూతురంటే చాలా గారాభం కూడా ఉంది. అందువల్ల నీకు నచ్చిన వాడిని నువ్వే వెతుక్కో అని కూతురికి స్వాతంత్రం ఇచ్చాడు. కనుక ఓ హంసల్లారా, ఇక్కడ మీరు చేయవలసిన మహాకార్యం ఒకటి ఉంది. ఆ ప్రభావతి దగ్గర శ్రీకృష్ణపుత్రుడైన ప్రద్యుమ్నుడి యొక్క సౌందర్య పరాక్రమాది విశేషాలను మీరు బాగా వర్ణించి చెప్పాలి. ఆ ప్రద్యుమ్నుడు మన్మథుడి అంశతో పుట్టినవాడు, అతిలోక సుందరుడు, మహావీరుడు, మహావిద్యావేత్త. ఇలాంటి విశేషాలన్నీ మీరు ఆ ప్రభావతికి నచ్చేలాగా నూరిపోయాలి. ఎంత బాగా చెప్పాలంటే, ఆ కన్యకు ప్రద్యుమ్నుడి మీద అనురాగం పుట్టేలాగా చెప్పాలి. అలా ఆమెకు ప్రద్యుమ్నుడి మీద అనురాగం పుట్టిన తర్వాత మీరు ప్రభావతి ప్రద్యుమ్నుల మధ్య అనేక సార్లు రాయబారాలు జరిపి, అదే హంస రాయబారాలు అంటారు, హంస పరిణయం. వారి మాటలు వీరికి, వీరి మాటలు వారికి చేరవేసి సమయానుగుణంగా మీ బుద్ధిలన్నీ జోడించి వారిద్దరికీ పరస్పర ప్రీతి సుస్థిరమయ్యేటట్లుగా చేయాలి. ఈ విషయంలో ఏమి జరుగుతుందో, కథ ఏ స్థాయికి వచ్చిందో ఆ వివరాలను ఇటు నాకు, అటు నా తమ్ముడైన శ్రీకృష్ణుడికి ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ ఉండాలి. ఈ పని ఎప్పటిదాకా చేయాలంటే ప్రభావతి ప్రద్యుమ్నుల వివాహం జరిగేదాకా చేస్తూనే ఉండాలి. ఇక ఈ వివాహం విషయంలో కూడా చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. బహుశా ప్రద్యుమ్నుడు రహస్యంగా వచ్చి ప్రభావతిని వివాహం చేసుకోవలసిన అవసరం పట్టవచ్చు. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు సందర్భానుకూలంగా
సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వివాహం జరిగేటట్టు చూడాలి. ఈ సహాయం మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, దేవతలకు వజ్రనాభ రాజ్యంలోకి ప్రవేశం లేదు. మీరు సర్వలోక సంచారులు కనుక మీకు మాత్రం ఏ అడ్డు లేదు. మీరు గనుక ఈ దేవకార్యాన్ని సాధించేటట్లయితే మీకు నా సత్కారాలు, శ్రీహరి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా లభిస్తాయి అన్నాడు ఇంద్రుడు. దేవలోక హంసలకు విషయం అర్థమైపోయింది. బ్రహ్మదేవుడి వరం వల్ల వజ్రనాభుణ్ణి దేవతలు సంహరించలేదు కనుక మానవుల ద్వారా అతడికి సంహరించే ప్రయత్నం జరుగుతుందని దేవహంసలకు తెలిసిపోయింది. ఆ విషయం వాటికి సమ్మతమే. అందువల్ల ఆ హంసలు ఆ దేవ సహాయం చేయటానికి సంతోషంగా అంగీకరించి వజ్రపురానికి వెళ్ళిపోయారు. ఈ మాట ఆ హంసలు ధైర్యం చేసి సూటిగా వజ్రనాభుడి అంతఃపుర సరోవరంలో ఆటలాడుతూ అందంగా కూతలు కూయసాగాయి. దయహంసల వయ్యారపు కూతలను విన్న వజ్రనాభుడు ముచ్చటపడి ఆ పక్షులు ఎక్కడివి అని విచారించాడు. దానికి ఆ హంసలు సంస్కృత భాషలో మానవుల్లాగా సమాధానం చెప్పేశాయి. మేము స్వర్గలోక హంసలము అన్నాయి, త్రిలోక సంచారులము అన్నాయి, మానస సరోవరంలో ఎక్కువగా ఉంటాము అన్నాయి. ఇలా ముద్దుగా మాట్లాడుతున్న హంసల మాటలు వినేసరికి వజ్రనాభుడికి ముచ్చట పెరిగిపోయి, మీరు మా రాజ్యంలో యథేచ్ఛంగా సంచరించండి, అందమైన పాటలు పాడండి అని స్వయంగా ఆహ్వానించేశాడు. స్వయంగా మహారాజే ఆహ్వానించాక ఇక ఆ హంసలకు అడ్డేమిటుంది చెప్పండి. ఆనాటి నుంచి ఆ హంసలు వజ్రనాభ అంతఃపురంలో నిత్య సంచారం చేస్తూ అక్కడ స్త్రీలకు, బాలబాలికలకు మనస్సుకు నచ్చే రకరకాల కథలు చెబుతూ రకరకాలుగా గానాలు చేస్తూ వారందరికీ తలలోని నాలుకలలాగా మారిపోయాడు. అవన్నీ కూడా అంత చెప్పి క్రమక్రమంగా ఆ హంసలలో శుచిముఖి అనే హంసకి రాజపుత్రిక అయినటువంటి ప్రభావతితో స్నేహం బాగా కుదిరింది. ప్రభావతికి తన మీద విశ్వాసం బాగా కుదిరి ఉందన్న విషయం కామయ్యాక ఆ శుచిముఖి ఏకాంతంలో ప్రభావతితో మాట్లాడుతూ, ఓ త్రిలోక సుందరి, నీకు వయస్సు దాటిపోతుంది, ఇంకా పెళ్లి చేసుకోవేమిటి అని వ్యక్తిగత విషయాల్లోకి ప్రవేశించింది. ప్రభావతి చాలా సానుకూలంగా స్పందించింది. తన స్వయంవర కథ, తనకు ఎవరూ నచ్చకపోవటం మొదలైన విషయాలన్నీ చెప్పింది. ఆ సందర్భం చూసుకొని శుచిముఖి, భూలోకంలో ప్రద్యుమ్నుని గురించి ఎప్పుడైనా విన్నావా అని అడిగింది. ప్రభావతి వినలేదని చెప్పింది. ఇక అక్కడి నుంచి శుచిముఖి విజృంభించేసింది. ప్రద్యుమ్నుడి సౌందర్య పరాక్రమాల విశేషాలను, వంశ చరిత్ర విశేషాలను అసత్యాలు లేకుండా చెప్పేసింది. ఆ మాటలు విన్న ప్రభావతికి ప్రద్యుమ్నుడి మీద కొద్దిగా ఆశ పుట్టింది. కానీ ప్రభావతి కొంచెం ఆలోచించుకొని ఇలా అన్నది, శుచిముఖి, నారద మహర్షి మా నాన్నగారితో మాట్లాడుతుండగా ఒకసారి విన్నా, నువ్వు చెప్పిన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారమట కదా, ఆ విష్ణుమూర్తి రాక్షస జాతికి శత్రువట కదా, మరి అలాంటి శ్రీకృష్ణపుత్రుడిని నేను వరిస్తానంటే మా నాన్నగారు ఒప్పుకుంటారా? ఏ కన్య అయినా తన భర్త తన తండ్రి కంటే కూడా గొప్పవాడు కావాలని, తన మెట్టినిల్లు తన పుట్టింటి కంటే వైభవంగా ఉండాలని, తన అత్తవారి వంశం తన తల్లిదండ్రుల వంశం కన్నా విశేషమైనదిగా ఉండాలని కోరుకుంటూనే ఉంటుంది కదా. నేను అలాగే కోరుకుంటాను. కానీ సూటిగా మా తండ్రి గారికి శత్రువైన కుటుంబం ఎంత గొప్పదైతే మాత్రం మా తండ్రి గారు ఒప్పుకుంటారా? మా నాన్నగారు ఒప్పుకోరే. అయితే ఏదో రకంగా ఈ వివాహం జరిగిపోతే మా రెండు కుటుంబాల మధ్యలోని వైరం సమసిపోవచ్చు. కనుక నాకు కొత్త ఆలోచన వస్తుంది. శుచిముఖి, నీకు నా మీద దయ ఉంటే ఆ ప్రద్యుమ్నుడికి
నా మీద సదభిప్రాయం ఉందో లేదో తెలుసుకో. అసలు ఆ ప్రద్యుమ్నుడు పుట్టిన విధానమే ఆశ్చర్యకరమని, అతడు కారణజన్ముడని, అతడు బాల్య వయస్సులోనే శంబరాసురుణ్ణి సంహరించాడని నువ్వు చెబుతున్నావు. నేను ఈ మాటలు పూర్వమే విన్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్పడం వల్ల నాకు ప్రద్యుమ్నుడి మీద అనురాగం ఉదయిస్తుంది. శుచిముఖి, నిన్ను నమ్మి శరణు వేడుతున్నాను. నేను ఈ అంతఃపుర పంజరంలో నుంచి బయటపడి, ఇదొక పంజరం, ఇది ప్రద్యుమ్నుడిని కళ్ళారా చూసే అవకాశం నాకు లేదు. నువ్వే ఏదైనా ఉపాయం చేసి ఆ అందగాడిని ఇక్కడికి రప్పించగలిగితే నాకు అంతకంటే మహోపకారం ఉండదు. ఆ తర్వాత నీ దయ అన్నది ప్రభావతి. శుచిముఖి హంస కొంచెం ఆలోచించి ఇలా అంది, ప్రభావతి, ముందు ప్రద్యుమ్నుడికి నీ మీద అనురాగం ఉందో లేదో తెలుసుకోని. నీ సౌందర్యం త్రిలోక విఖ్యాతం కనుక ప్రద్యుమ్నుడు నీ గురించి వినిండవచ్చు కదా. విని ఉంటే అతడికి నీ మీద అనురాగం పుట్టే ఉండవచ్చు కదా. ప్రద్యుమ్నుడంటే ఎవరనుకుంటున్నావు? సాక్షాత్ మన్మథుడే. నువ్వు సూటిగా మన్మథుడినే పెళ్లి చేసుకోబోతున్నావు. అయితే నేను ద్వారకకి పోయి వస్తున్నానని మీ నాన్నగారికి తెలిస్తే అనుమానం కలగవచ్చు. మేము దేవహంసలకం కనుక హంసలం, మేమంతా అన్ని చోట్లకు పోయి వస్తూ ఉంటాం. మా పాటలకు మాటలకు మెచ్చుకొని అందరూ మమ్మల్ని పిలుస్తూ ఉంటారు కనుక మీ నాన్నగారికి మా మీద అనుమానం కలగకుండా నువ్వే ఆయనకు మంచి మాటలు చెప్పాలి. నీకు నా మీద విశ్వాసం కుదిరినట్టే మీ తండ్రి గారికి కూడా నా మీద విశ్వాసం కుదిరితే నా ద్వారకా సంచారం సులభమైపోతుంది అన్నది. ప్రభావతి సంతోషించి, వసి, అదెంత పని అని తన తండ్రి దగ్గరికి వెళ్ళి శుచిముఖి గురించి గొప్పగా చెప్పేసింది. వజ్రనాభుడు ఆ శుచిముఖిని తన భవనంలోకి రమ్మని కబురు చేశాడు. శుచిముఖి భయపడుతూ వెళ్ళింది. వజ్రనాభుడు శుచిముఖిని చూసి నవ్వు, అపూర్వమైన కథలు నువ్వు చెప్పావట కదా, అందంగా చెప్తావట కదా, ఇది ఒక కథ చెప్పు చూద్దామన్నాడు. శుచిముఖి అమ్మయ్య అనుకొని కథ చెప్పడం ప్రారంభించింది. దానవరాజా, మేరు పర్వతానికి మరో పార్శ్వంలో శాండిలి అనే ఒక వింత వనితను నేను చూశాను. శాండిలి నేనే. ఆమె పార్వతీదేవికి ప్రియసఖి. ఆమె లోకహితం కోసం నిరంతరము తపన పడుతూ ఉంటుంది. అలాగే పురుషుల్లో భద్రకాముడు అనేటువంటి ఆశ్చర్యకరమైన నాట్యాచార్యుణ్ణి చూశాను. చెప్తూ ఉన్నది కథ, హంస చెప్తూ ఉన్నది. నాట్యాలకు దేవతలలో దానవులలో సంతోషించారంటే అందులో విశేషం లేదు కదా. ఈ భద్రకాముడి నృత్య రూపక ప్రదర్శనకు పొంగిపోయిన మహర్షులు అతడి మీద వరాల వర్షాలు కురిపించేశారు. ఇక అప్పటి నుంచి అతడు ఆకాశ గమన విద్యలో ముల్లోకాలను సంచరిస్తూ విశేషించి దేవలోకంలో ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు అని చెప్పింది. అది విని వజ్రనాభుడు ఇలా అన్నాడు, ఈ భద్రకాముడి గురించి ఈ మధ్య నేను విన్నాను. అయితే అతడికి మన విశేషాలు తెలివి కాబోలు, మన దగ్గరకు ఎప్పుడూ రాలేదని అన్నాడు వజ్రనాభుడు. శుచిముఖి హంస నవ్వి, అతడు పరకాయ ప్రవేశం చేస్తాడు. మీలాంటి మహాత్ముల విశేషాలు వింటే మీ దగ్గరకు రాకుండా ఉండడు అంది. అయితే నువ్వు ఆ నాట్యాచార్యుల దగ్గరకు వెళ్ళి నా గురించి చెప్పి అతడు నా దగ్గరకు వచ్చేటట్టు చెయ్యి, అది నీ బాధ్యత అన్నాడు వజ్రనాభుడు. శుచిముఖి సంతోషంగా ఒప్పేసుకుంది. వజ్రనాభుడు వెంటనే బయలుదేరుతామన్నాడు. వెంటనే శుచిముఖి మరికొన్ని హంసలను కలుపుకొని అటు దేవేంద్రుడి దగ్గరకు ఇటు శ్రీకృష్ణుడి దగ్గరకు కూడా వెళ్ళి జరిగిన విషయమంతా వివరించింది. శ్రీకృష్ణుడు ఇది విని ప్రద్యుమ్నుడిని పిలిచి ఏకాంతంలో ఇలా చెప్పాడు, ప్రద్యుమ్న, నీకు చాలా భయంకరమైన బాధ్యతను ఒప్పజెప్పుతున్నాను. నువ్వు భద్రకాముడనే నాట్యాచార్యుడి వేషంలో వజ్రనాభుడి పట్టణంలోకి ప్రవేశించాలి. నీకెట్లా మాయ తెలుసు కదా.
వాడి మరణం మానవుల చేతుల్లోనే ఉంది. ఆ వజ్రపురంలో నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూనే నీ మాయా విద్యలతో ప్రభావతీదేవి అంతఃపురంలోకి ప్రవేశించి ఆమెను వివాహం చేసుకోవాలి. అప్పటికప్పుడే చేసేసుకో. ఆ పని అయ్యాక వజ్రనాభుడి సంహారం కూడా నీ వల్లే జరగాలి. నీకు సహాయకంగా సాంబుణ్ణి, గదుణ్ణి, మరికొంతమంది యాదవుల్ని పంపిస్తున్నాను. నీ రూపాన్ని భద్రకాముడి రూపంగా మార్చేస్తున్నాను. సాంబుడు నీ క్రింద విదూషకుడుగా ఉంటాడు. గదుడు సహాయ దర్శకుడుగా ఉంటాడు. ఇతర యాదవులు నటకులుగాను, వేశ్యామణులుగాను, నర్తన గణంగాను ఉంటారు. వీరే నీకు వాద్య సహకారం కూడా అందిస్తారు. ప్రద్యుమ్న, దేవకార్య సిద్ధం కోసం ఎంతో ప్రమాదకరమైన ఈ కార్యంలోకి నిన్ను దింపుతున్నాను. నీకు విజయం కలుగుగాక అన్నాడు కృష్ణుడు. ప్రద్యుమ్నుడు ఏమాత్రమూ జంకు లేకుండా ఈ కార్యానికి ఒప్పుకొని తన పరివారంతో కలిసి వజ్రనగరం యొక్క శాఖానగరంలో సుపురము అనేటువంటి నగరానికి చేరాడు. మున్ముందుగా అక్కడి రాక్షసుల అభిరుచులు మొదలైనవి గ్రహించి, వజ్రపుర నిర్మాణాలను కూడా గ్రహించి, ఆ తర్వాత వజ్రనాభుడి అంతఃపురంలోకి ప్రవేశించాడనేది ప్రద్యుమ్నుడి ఆలోచన. అక్కడికి వెళ్ళాలని. ప్రద్యుమ్నుడికి మాయా విద్యలు బాగా తెలుసు కదా, అన్నీ ఒక్కపారి చూసుకున్నాడు. అన్నీ ఎక్కడెక్కడ ఎట్లెట్లు ఉన్నాయో. అతడు మున్ముందుగా సుపురానికి చేరాడు. నాట్యాచార్య బృందం ఆ సుపురానికి చేరిందనే వార్త నిమిషాల్లోనే వజ్రనాభుడికి చేరిపోయింది. వజ్రనాభుడు ఆ బృందానికి పెద్దగా సత్కారాలు చేసి అతిథి మర్యాదలు చేయండి అని సుపురవాసులకు ఆజ్ఞ ఇచ్చాడు. సుపురవాసులు రెట్టించిన ఉత్సాహంతో నాట్య బృందానికి సపర్యలు చేశారు. ఆ రాత్రి ఆ నాట్య బృందం వారు సుపురంలో రామాయణ నృత్య రూపక ప్రదర్శన చేశారు. ఈ విషయం తెలిసిన వజ్రనాభుడు చాలా సంతోషించి ఆ బృందాన్ని సూటిగా తన వజ్రపురంలోకి తెచ్చేయమని ఆదేశాలు పంపించాడు. నాట్య బృందం అక్కడికి చేరింది. అక్కడికి వారికి ఇచ్చిన బసే ఒక పెద్ద రాజభవనం అంతా ఉంది. మర్యాదలకు హద్దే లేదు. ఆ రాత్రికి వారి ప్రదర్శనం విశాలమైన సైనిక వాటికల్లో, అంటే పెరేడ్ గ్రౌండ్లోని ఏర్పాటు చేశారు. పెరేడ్ గ్రౌండ్లో ఉంటుంది కదా సైనిక వాటిక. ఆ ప్రదర్శనను తిలకించటానికి వజ్రనాభుడు అంతఃపుర శ్రీ సమేతంగా అక్కడికి వచ్చారు. ఆ రాత్రి గంగావతరణ రూపక ప్రదర్శన జరిగింది. దానిలో నాట్య బృందం వారు శ్రీకృష్ణ పరమాత్మ కొత్తగా భూమి మీదికి తెచ్చిన దేవలోక గాన విశేషాలను, వాటిలో చాళుక్య గానము మొదలైన వాటిని బహు సుందరంగా గానం చేశారు. చాళుక్య రాగం అనేది చాళుక్య రాగ గానం. ఈ నూతన గానాలాపనలకు వాద్యకారుల వాద్య నైపుణ్యానికి, నటకుల నటనా ప్రావీణ్యానికి వజ్రనాభుడు కరిగి నీరైపోయాడు. ఆనందంతో పొంగిపోయి వజ్రనాభుడు మరో ప్రదర్శన కూడా అప్పటికప్పుడే ఇమ్మన్నాడు. నాట్య బృందం వారు ఏమీ సందేహించకుండా నలకుబార చరిత్రను రూపకంగా ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో నాట్య బృందం వారికి అంతులేనన్ని కానుకలు వచ్చాయి. ముఖ్యంగా అక్కడ ఉండే దానవ స్త్రీలు ప్రద్యుమ్నుడి సౌందర్యానికి సమ్మోహితులై తమ వంటి మీద ఆభరణాలు అనేవి మిగలకుండా కానుకలుగా ఇచ్చేశారు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.